అధ్వానంగా రహదారులు సామర్థ్యానికి మించి అధిక బరువు టిప్పర్లతో రోడ్లని గుల్లా రోడ్ల మరమ్మతులపై సెల్ఫీ పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా చిన్న చెప్పాలి రోడ్డు పరిశీలనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్లని దెబ్బతిని ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, గర్భిణీ స్త్రీలు పొరపాటున ఆటోలో ప్రయాణిస్తే దారిలోనే ప్రసవించే ప్రమాదం పొంచి ఉందని, తక్షణమే రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈరోజు జిల్లాలో ప్రధానంగా కమలాపురం మండలం చిన్నచెప్పలి దగ్గర రోడ్లను పరిశీలించడం జరిగింది. ఇందులో చిన్నచెప్పలి దగ్గర ఉన్నటువంటి అటు ఆయసపల్లె మీదుగా ఐవారపల్లెకు పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇటు పొడదుర్తి వెంకటాపురం మీదుగా పోయేటువంటి వీరపనాంపల్లె రోడ్డు కావచ్చు, ఈ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యి గుంతలమయమైపోయి ప్రయాణికులు పోవాలంటేనే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయము, రోడ్లంతా కూడా గుంతలమయం కావడంతో పాటు నీళ్ళన్నీ నిలబడిపోయి ఉన్నాయి. ఏమన్నా పోవాలంటే సైడ్ నుంచి పోవాలంటే సైడున చెట్లన్నీ కూడా పెరిగిపోయి ముఖానికి తగులుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే జనం రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. పైగా ఎవరైనా పొరపాటున ఆటోలో ఒక గర్భిణీ స్త్రీ ప్రయాణం చేస్తే ఆ గుంతల దగ్గర ప్రయాణం చేయడం అంటే అక్కడే డెలివరీ అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ కారణం ఏమంటే ఇవాళ ఇసుక టిప్పర్లు కావచ్చు, కంకర టిప్పర్లు కావచ్చు, ఐరన్ ఓరు టిప్పర్లు కావచ్చు, ఇవన్నీ కూడా సామర్థ్యానికి మించి అవి బాడీ లెవెల్కే కాకుండా పైన ఒక 2 మీటర్ల ఎత్తులో నింపుతున్నారు. బండి బయలుదేరిందిరా అంటే రోడ్డు పగలు తీసుకొని ధ్వంసం గుల్లైపోయేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. ఎక్కడే నియంత్రణ లేదు, పర్యవేక్షణ లేదు, కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి విచ్చలవిడితనం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ రోడ్లన్నీ ధ్వంసమైనాయి, రోడ్లు నిర్మాణం లేదు, పగిలిపోయిన రోడ్లకు మరమ్మతులు లేవు, పడిపోయినటువంటి బ్రిడ్జీలు కలవర్టులకు మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు కేటాయించడం లేని పోయిన ప్రభుత్వం పైన తూర్పారబట్టి సెల్ఫీ పోరాటం అనే ఒక పెద్ద యుద్ధ వీరుడి మాదిరి పోజు కొట్టాడు. కానీ ఇవాళ ఏడాది అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా ఉందంటే అక్కడ ఉన్నటువంటి గుంతలు తప్ప ఏమీ కానీ ఎక్కడే కానీ నిర్మాణం జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా రోడ్లకు మరమ్మతులు చేయాలి, ఆ గుంతలు పూడ్చాలి. ఈ ఓవర్ టన్నేజీ టిప్పర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ అనుమతి లేనటువంటి వీటన్నిటిపైన నియంత్రణ పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆందోళన చేస్తుందని చెప్పి హెచ్చరిస్తాము.